హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు మై డియర్ ఫ్రెండ్స్? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే వచ్చేసరికి నూడిల్స్ అండి, వెజ్ నూడిల్స్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటిని బయటికి వెళ్ళి అన్నీ తేవాలంటే కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు అనమాట. అలాగే ఈ ఫుడ్ కూడా బ్యాడ్ ఫుడ్ అనేది నాకు తెలుసు. కాకపోతే ఇక్కడికి వచ్చి ఛత్తీస్గఢ్కి వచ్చి నిజంగా ఇలాంటి ఫుడ్లకైతే నిజంగా అసలు వాసిపోతున్నామనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇలాంటివి దొరుకుతున్నాయి. కాకపోతే అవి ఏవేవో సాసులు వేసి ఇస్తూ ఉన్నారు. అది స్వీట్గా అదొక వెరైటీగా అయితే ఆ టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి నేను తిందామనేసి అనుకున్నాను. ఇంకా ప్లేట్లో వేసుకునేసరికి ఇంకా తినబుద్ధి వేయలేదు. అప్పటి నుండి అయితే 2-3 మాసాలకు ఒకసారి ఇలా ఒక ప్యాకెట్ తెచ్చి మనసారా చక్కగా ఇంట్లో వండుకొని ఇలా తింటూ ఉంటాం అనమాట. ఏదైనా ఆంధ్ర ఫుడ్ అని ఇక్కడ వాళ్ళకి ఈ ఫుడ్ నచ్చుతూ ఉంటుంది. మన దేశంలో మన ఫుడ్ మనకు నచ్చుతూ ఉంటుంది. అంతే, ఇంకేం లేదు. ఎవరిని తప్పుగా అనడం లేదు, తప్పుగా అర్థం చేసుకోకండి. ఎవరి ఫుడ్ వాళ్ళకే గొప్ప. సో ఈరోజు వచ్చేసరికి టాపిక్ అయితే మారుస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఉప్పు కారం వేసినవి మీకు చెప్తూ ఉంటే బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఈరోజు టాపిక్ అనేది మారుస్తూ ఉన్నాను. 1 year ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాను అనమాట. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అనేసి అంటున్నారు, ఒక్కసారి యూట్యూబ్ గురించి క్లారిటీగా తెలుసుకోండి. ఒకప్పుడు యూట్యూబ్ గురించి చేయాలి అనేసి అంటే నిజంగా కరోనా టైంలో ఎవరెవరు చేశారో వాళ్ళందరూ లక్కీ అనేసే చెప్పుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే అందరు ఇంట్లో ఉండి బాగా యూట్యూబ్ ఛానల్ అనేది చూసేవాళ్ళు కాబట్టి అప్పుడు సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా మెంబర్స్ అయితే ఉంటారు. వాళ్ళందరూ లక్కీ అనేసే అనుకోవాలి. అలాగే ఫస్ట్లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా లక్కీ అనే చెప్పుకోవాలి. కానీ ఈ టైంలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అంటే మాత్రం ఒక్కసారి ఆచి చూసి అడుగేయండి. ఫ్రీగా డబ్బులు వస్తాయి, వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి అనేసి అస్సలు అనుకోకండి. రియల్గా చెప్తున్నాను, 1 year ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. యూట్యూబ్ అంటే చాలా పిచ్చి అనమాట నాకు. నిజంగా ఇంట్లో ఉన్నాను కదా, చిన్న పిల్లలు ఉన్నారు కదా, సో బయటకు వెళ్ళి ఇంకా కష్టపడలేను కాబట్టి యూట్యూబ్ ప్లాట్ఫామ్ని అయితే వెనుకున్నాను. అలాగే నాలాగే చాలామంది కూడా ఈ ప్లాట్ఫామ్ని అయితే తీసుకున్నారు. కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా కష్టమండి. ఇప్పట్లోన కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది, చాలా కష్టము. ఎవరైనా దిగుతామంటే మాత్రం వద్దనే చెప్తాను నేను మాత్రము. ఎందుకంటే ఛానల్స్ ఎక్కువగా అయిపోయాయి, చూసే వాళ్ళు తక్కువ అయిపోయారు అనమాట. అలాగే టైం పాస్ చేయడానికి చాలా యాప్స్ అయితే వచ్చేసాయి. ఇంకోటి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ చాలా ఎక్కువ మెంబర్స్ చూస్తూ ఉన్నారు. ఆంటీ సామాన్లు బాగుంటే లైక్లు వస్తాయి ఆంటీ అన్నట్టుగా ఇలాంటి వీడియోస్ చాలా వైరల్ అయిపోతూ ఉన్నాయి అనమాట. అండ్ చాలా పిచ్చిగా పెడుతూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఒకటి కాదు, మంచి పెడుతున్నారు, అలాగే చెడు పెడుతున్నారు, అలాగే పిల్లలు చూడని వీడియోలు కూడా పెడుతూ ఉన్నారు. ఎక్కువగా అవి అందులో ఉండడం వల్ల ఇన్స్టాగ్రామ్కే చాలా ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ ఎంత మంచి వీడియోలు ఉన్నాయి అంతే చెడ్డ వీడియోలు కూడా ఉన్నాయి. అందుకే జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి మరి ఆ ఇన్స్టాగ్రామ్ను మాత్రమే ఎక్కువగా ఫాలో అవుతున్నారనమాట. సో యూట్యూబ్ని చాలా తక్కువ మెంబర్స్ మాత్రమే చూస్తూ ఉంటారు. ఎందుకంటే యూట్యూబ్ మంచి వీడియోలను మాత్రమే తీసుకుంటూ ఉంటుంది, కానీ సో చెడు వీడియోలు మాత్రం నేను పెట్టేటప్పుడే నాతో పాటు చాలామంది ఛానల్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఇంచుమించు 200-300 మంది అయితే నాకు తెలిసిన వాళ్ళే ఛానల్ని సబ్ చేశారు. వీళ్ళందరూ యూట్యూబ్లోనే తెలుసు అనమాట, బయట వాళ్ళు ఏం కాదు, అలాగే సొంత వాళ్ళు ఏం కాదు. వాళ్ళందరిలో మించుమించు నా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు, నేను వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాను. ఇంచుమించు 300 మెంబర్స్ అయితే నాకు తెలిసే ఉంటుంది యూట్యూబ్లోనే. వీళ్ళందరిలోన జస్ట్ ఒక 10 మెంబర్స్ సక్సెస్ అవ్వడం అనేది నేను చూశాను అనమాట. అంతేని, అంతకు మించి ఇంకెక్కువగా అయితే లేదు. ఈ మిగతా 290 మంది 280 మంది అయితే నాలాగే కష్టపడుతూ ఉన్నారు, కానీ అస్సలు ఛాన్స్ అనేది దొరుకుతలేదు. నేను రియల్గా చెప్తున్నానండి, రాత్రి ఏంటో తెలీదు, పగలేంటో తెలీదు, అలా వీడియోలు అప్లోడ్ చేసి మరి కడుపుకి చక్కగా తిన్నానో లేదా అనేది కూడా తెలియదు అనమాట. అంత బాగా షార్ట్ వీడియోలని, లాంగ్ వీడియోలని, లైవ్లని చాలా చేశాను, కానీ సక్సెస్ అనేది లేదు. సక్సెస్ వచ్చే టైంకి ఏంటంటే 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. సో నాది వచ్చేసరికి వాచ్ అవర్ 2700 వరకు వాచ్ అవర్ వచ్చింది. ఫైనల్గా 1 year అయిపోవడం మొత్తం కట్ అయిపోయింది అనమాట వాచ్ అవరు. ఇలా రోజుకి 200, 300, 400 గంటలు ఇలా గంటలు పోతూ ఉంటే మనసుకి చాలా బాధ అనేది అనిపించింది అనమాట. ఇంతకు ముందర స్టార్ట్ చేశాను వీడియోస్, అప్పుడు కరెక్ట్గా ఎడిటింగ్లు ఇలాంటివి ఏమి వచ్చేవి కాదు కాబట్టి ఒక 10 సంవత్సరాల కిందట ఆ ఛానల్ని అయితే విడిచిపెట్టేశాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా ఇంట్రెస్ట్తో పెట్టేశాను అనమాట ఛానల్. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోలేదు. ఫైనల్గా డ్యాన్సులు అలాగే కామెడీ వీడియోస్కి చెయ్యని
పనులంటూ ఉండవండి. అలాంటి యాక్టింగ్ కూడా చేశాను. నేనే కాదు, ప్రతి యూట్యూబర్ కూడా ఇలానే చేస్తారు. ఇంకా మిగతా మ్యాటరు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.